హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందు ఆంధ్రప్రభ పేపర్ల వార్తలను చూద్దాం. కాళేశ్వరం కీలక డాక్యుమెంట్లు బయట పెడతా అంటుండు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం కీలక డాక్యుమెంట్లు బయట ఎందుకు పెట్టాలా? తీసిపోయి ఆయనకి ఇస్తే అయిపోద్దిగా పీసీ ఘోష్కి. బయట పెట్టి మళ్ళీ ఇదేదో రాజకీయ మైలేజ్ తప్ప ఏముంటుందా బయట పెట్టడానికి? జనాలకి తెలవాల్సింది కాదు. పీసీ ఘోష్ కమిషన్కి ఇస్తే పీసీ ఘోష్ కమిషన్ అని శిక్షిస్తా. ఇదంతా ఏదో పెద్ద డ్రామా కంపెనీ లెక్క అనిపిస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ వేస్తారు, కొన్ని నెలల పాటు ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. దాంట్లో హరీష్ రావుని పిలవదు, కేసీఆర్ని పిలవదు, ఆ పొలిటీషియన్స్ పిలవదు. పిలవకుండా 400 పేజీలతో రిపోర్ట్ తయారు చేద్ది, రేపో మాపు సబ్మిట్ అని చెప్పబోద్ది, లీక్ చేస్తారు. అది లీక్ అయిన తర్వాత ఇదేం కమిషన్ దేనికోసం వేశారు? కేసీఆర్ని పిలవకుండా రిపోర్ట్ ఏంది అని పరువు వద్దని చెప్పి మళ్ళీ కేసీఆర్ని పిలిచారు. మరి ఇప్పుడు మళ్ళీ నేను కీలక డాక్యుమెంట్లు బయట పెడతా అంటుండు. కీలక డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాక బయట పెట్టే బదులు అలకిస్తే దాంట్లో కేసీఆర్ని కరెక్ట్గా అడిగేటోళ్ళు కదా. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందరు, మిగతా మొత్తం 115 మంది కేసీఆర్తో నిన్న మొత్తం దాంట్లో ఇది ఇన్వెస్టిగేషన్ చేసింది, విచారణ చేసింది. ఈ 115 మందిని విచారణ చేసే సందర్భంలో మీ దగ్గర ఉన్న కీలక డాక్యుమెంట్లు పీసీ ఘోష్ గారికి ఇచ్చి ఉంటే దాన్ని బట్టి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసేటోడు కదా. తీసిపోయి ఇంట్లో పెట్టుకొని నేను అంతా అయిన తర్వాత ఇస్తానంటే ఎవరిని చేయాలి మళ్ళీ ఇన్వెస్టిగేషన్? మీరు ఇచ్చే డాక్యుమెంట్లు బట్టి మీరు ఇవాళ కీలక డాక్యుమెంట్లు బయట పెడతారు. ఏం చేయాలి జనాలు? డాక్యుమెంట్లు చదువుకొని సంతోషపడాలనా? లేదా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది, అదంతా ప్రభుత్వ ఖజానాలోకి వస్తుందని అనుకోవాలా? ఎట్లా అనుకోవాలా? ఇదంతా లోపాయకారి ఒప్పందాలు లెక్క ఉంది తప్ప మీరు నిజంగానే కీలకమైన డాక్యుమెంట్లు ఉంటే వాటిని తీసిపోయి పీసీ ఘోష్ గారు కమిషన్ ముందు ఇస్తే ప్రభుత్వం పరంగా ఆ డాక్యుమెంట్లని వాళ్ళు కూడా అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ సాగేది. ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయిన తర్వాత నేను కీలక డాక్యుమెంట్లు ఇస్తా అంటే దీని అర్థమైంది ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తాను మీరు? ఎవరి కోసం ఈ ఎత్తుగడ? అంటే నేను గిల్లినట్టు చేస్తాను, నేను ఏడ్చినట్టు చేయనే? ఏం లేదేడా డొల్ల అంతా. కేటీఆర్ బయటకు వచ్చాము ఏమంటాడు? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంటర్కి కూడా బేకలేడు అంటాడు. ఈయన బయటకు వచ్చి నేను డాక్యుమెంట్లు బయట పెడతా అంటాడు. ఇదంతా ఏంటంటే డ్రామా కంపెనీ లెక్క ఉంది. నేను గిచ్చుతాను వేడు అని. ఇది ఏంది అయ్యేది లేదు, అయ్యేటట్టు కనిపించలే. ₹1 కేసీఆర్ చేసిన అవినీతితో లేదా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం పైన జరిగిన అవినీతి పైన రిటర్న్ వచ్చే దాఖలాలు కనిపించట్లేదు. ఇదంతా లోపాయకారిగా సెటిల్ అయినట్టే అనిపిస్తుంది. లేకపోతే ఇవాళ మీరు కీలక డాక్యుమెంట్లు బయట పెట్టమైంది. నేను ప్రెస్ మీట్ పెడతా, కేసీఆర్కి ఇన్వెస్టిగేషన్ అయిపోయిందిగా. అయిపోకముందు పెట్టాలి మీరు. అయిపోకముందు మీరు ప్రభుత్వం తరఫులో లేదా మీ పార్టీ తరఫున ఏదైనా ఉంటే వాళ్ళకి ఇస్తే డాక్యుమెంట్లు బాగుండేది. ఆయన ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీరు ఒక రకమైన డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు, వాళ్ళు ఇంకొక రకంగా చెప్తారు. అంటే జనాల పిచ్చోళ్ళు చేస్తారు. కేసీఆర్ని జస్టిస్ ఘోష్ కమిషన్ విచారించిన నేపథ్యంలో 2 రోజుల్లో నేను ప్రెస్ మీట్ పెడతా, కాళేశ్వరానికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు వెల్లడిస్తా, ప్రజలకు అన్ని అంశాలు వివరిస్తా. ప్రజలకు కాదు వివరించాల్సింది, పీసీ ఘోష్కి వివరించండి, కమిషన్కి వివరించండి. మీరు వేసిన కమిషన్ దేనికోసం? నిజంగా విచారణ చేసి అవినీతిని బయటికి తీయడానికైనా? ఎందుకు కుంగిందని అడగటానికే? లేదంటే ప్రజల ముందు పెట్టడానికి అది కమిషన్ ఎందుకు? మీరే పెడితే అయిపోయేదిగా, ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు డిసైడ్ చేసేటోళ్ళుగా. ఇది మొత్తానికి ఇంకా గమ్మత్తు ఏంటంటే ఈ విచారణ మొత్తంలో కూడా అసలు ఎందుకు గుంగింది, పిల్లర్స్ ఎందుకు గుంగినాయి అడగట్లే. అనుమతి ఉందా లేదా, క్యాబినెట్ ఉందా లేదా, లేకపోతే వ్యాప్కోస్ ఉంది, ఈ ఏందో గమ్మత్తు చెప్తున్నారు. అసలు ఫస్ట్లో ఈ కమిషన్ వేసిన ఉద్దేశం ఏంది? కూలింది మేడిగడ్డ అన్నారు, కుంగింది మేడిగడ్డ అన్నారు. కుంగిన దాని మీద కమిషన్ వేస్తున్నాం అన్నారు, జ్యుడిషియల్ కమిషన్. అసలు ఆ కుంగిన దాన్ని మర్చిపోయారు. క్యాబినెట్ అనుమతి ఉందా? కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడ కట్టకుండా తమిళనాడు దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారు? ఇవి అడుగుతుండ్రు. అన్నారం దగ్గర ఎందుకు కట్టారు? ఇదేంది అసలు? కుంగింది ఎడిపోయింది. మరి సరే ఎక్కడో దగ్గర కట్టారు, ఆ నీళ్ళ నిల్వ కథ అది పక్కన పెట్టిన, కట్టింది అది కట్టారు. కుంగింది ఏంది? దాని వెనక జరిగిన అవినీతి ఏంది? మీరు చెప్పింది ఏంది? కాంగ్రెస్ పార్టీ అవినీతి జరగడం వల్లనే, నాణ్యత లేకపోవడం వల్ల అవినీతి ఎక్కువైంది, నాణ్యత లోపం వల్ల కుంగింది అంటున్నారు. ఆ అవినీతి ఏం జరిగింది, నాణ్యత లోపం ఏం జరిగింది, అది బయటికి తీయట్లే కమిషను. క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అనే దానికోసం ఈ కమిషన్ వేసినట్టుంది. ఇక రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే కాళేశ్వరం నిర్మించాం, కేబినెట్ ఆమోదంతోనే శ్రీకారం, 50 నిమిషాలు 18 ప్రశ్నలు. రాష్ట్ర భవిష్యత్తే. మరి రాష్ట్ర భవిష్యత్తు అనకపోతే లేదు నా భవిష్యత్తు అంటాడు. బీఆర్ఎస్ చెప్పేది ఏం చెబుతారు? రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటాడు. ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసమే కట్టారు, కానీ ఎందుకు కూలింది, ఎందుకు కుంగటానికి కూలటానికి కారణం ఏంది? అది కాదు మీరు చెప్పాల్సింది, వాళ్ళు అడగాల్సింది. గమ్మత్తుంది అసలు వాళ్ళు అడిగేది, వీళ్ళు చెప్పేది కూడా. వాళ్ళు కూడా పోగానే క్యాబినెట్ ఆమోదం ఉందా అని అడుగుతారటుంది. లేదు ఉంది క్యాబినెట్ ఆమోదం అని వీళ్ళు కాగితాలు ఎత్తారు. దీనికోసం అది
ఇదంతా డొల్ల, ఏం లేదు ఇందులో. హ్మ్. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? ఏమైంది తెలంగాణకి? ఏం కాలేదుగా. మీకు ఇవి పోయినాయి, పదవులు పోయినాయి, జీవులు పోయినాయి, కార్లు పోయినాయి, బొగ్గ కార్లు పోయినాయి. మీకొచ్చే డబ్బులు పోయి ఉండొచ్చు కానీ తెలంగాణకి ఏమైంది? అయితే ఓ రోజు అటు ఇటు బాగానే ఉంటది. ఏమైతది? ఏదో మొత్తం అయిపోయినట్టు, కుప్పకూలినట్టు, ఇక బోకే అల్లట్లేదట తెలంగాణలో చెప్తుండ్రు వీళ్ళు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అని. నా మొగుడిని నేనే చంపించా అంటుంది. హనీమూన్ మర్డర్ కేసు. హనీమూన్ లెక్కలేదు, హర్రర్ మర్డర్ చేసిందేమో. మామూలుది కాదు. తీసపోయి హనీమూన్ పేరుతోని తీసిపోయి మొత్తం లొకేషన్లు, చాట్లు మొత్తం పెట్టి లవర్‌తోని ప్రియుడు ఉండాట. మరి ఉంటే నీ ప్రియుడితోని పెళ్లి చేసుకుంటే సరే పెళ్ళయ్యాకపోయినా వాడు బాధ వాడు పడేటోడు. చంపేత్తిరి ఇయాల అన్యాయంగా పాపం. అన్యాయంగా ఒక ప్రాణం తీత్తిరి. ఇగో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే అక్కడనే పూడ్చి పెట్టాల. గొయ్యి తీసి గొయ్యిలో పెట్టి మట్టి పోయాల. అప్పుడు సరిపోద్ది. ఎంత నమ్మక ద్రోహం పాపం. వాడు ఎంత నమ్మకంతోని పోయిండు, భార్య అనే నమ్మకంతోని మర్డర్ చేస్తావు నువ్వు. ఎంత పైశాచికం అంటే మళ్ళా ఏమో మర్డర్ చేసి దాంట్లో ఏదో స్టేటస్‌లో పెట్టిందట. 10 కాలాల పాటు నువ్వే నా భర్త అని. ఇంకెవడికి అనుమానం రాకుండా. ఒరియమ్మ నటన. మామూలు సినిమా అవార్డులు ఇయ్యొచ్చు, మామూలుగా కథ కాదేమో. సోనం అట వాళ్ళ బ్రదర్ కూడా చెప్పిండు. వాళ్ళ బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉరేయాలామని చెప్పి. ఇక ఎందుకు ఆ బతుకు బతికేంది సత్యింది. సొంత కన్నోళ్ళు, తోడబుట్టినోళ్ళు కూడా ఉరేయాల నిన్న అనే పరిస్థితికి వస్తే ఇక బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. మనిషి ఉన్నట్టు కాదు ఇక. బ్లడ్ రిలేషన్ కూడా చంపేయండి అనే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఎంత వరస్ట్ మనిషివో అర్థమవుతుంది. ఇంత కక్కుర్తే. అయితే నువ్వు వెళ్ళిపోయినా పోయేది. వాడితోని వెళ్ళిపోయినా ఎవడు సరే 4 రోజులు ఎవడు అనుకుంటాడో అయిపోయేది. ఒక మనిషిని చంపితివి. మంచోడిని, అమాయకుడిని. ఇది పోలీసుల ఎదుట నిజం ఒప్పుకుందట నూతన వధువు సోనము. నూతన వధువు కాదు, మన రాక్షసి అది. పక్కా ప్లాన్‌తో హత్యక పథకం రచించింది. ప్లాన్ ఏ అట, ప్లాన్ బి అట, మొత్తం సిద్ధం చేసుకుంది. ప్లాన్ సిలోకి పోయింది, సెల్‌లో పోయింది, నెట్టారు అందులోకి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. సిలో ఏం చేశారు? జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి అక్కడనే ముసలి తావాల. అప్పుడు సరిపోద్ది. భర్త సోనమ్మను చంపుతుంటే ప్రియుడు కుష్వాహతో కలిసి కళ్ళారా చూసిందట. పుట్టింట్లోనే పథకం రచించామని వెల్లడి. మంచి పని చేసినావు. అసలు మామూలు ఆడనే పాతి పెట్టాల. మంగ్లీకి షాక్ అట. చేవెళ్ళ త్రిపుర రెస్టారెంట్లో మంగ్లీ జన్మదిన వేడుకల్లో మద్యము, గంజాయి వినియోగం, పలువురికి టెస్టులు పాజిటివ్. పోలీసులపై మంగ్లీ చిందులు, మద్యం, వాహనాల సీజు, పలువురిపై కేసులు. మంగ్లీ సింగరం. ఇక మనోళ్ళు కొద్దిగా సెలబ్రిటీ కాగానే రిసార్ట్లలో పార్టీలు ఇవి బాగా అలవాటైంది ఈ మధ్యకాలం. ఇప్పుడు కొద్ది పైసలు రాగానే, సెలబ్రిటీలు కాగానే ఆ రిసార్ట్లో పార్టీ చేసే బదులు ఆ బర్త్డే సందర్భంగా ఒక 1000 మంది అనాథాలకు అన్నం పెడితే ఏంది ఇదంతా పెంట? ఏంది విదేశీ మద్యం ఏంది? గంజాయి ఏంది? ఎవనికి పుట్టిన గంజాయి ఏంది ఇది? మీరు ఒక రోల్ మోడల్‌గా ఉంటారని నిన్న ఒక వీడియో చేశారు. రోల్ మోడల్ అంటే ఇట్లా కాదు. ఈ రిసార్ట్ పార్టీలు చేస్తే రోల్ మోడల్ అనరు. మీరు ఒక 1,00,000 మందికి అన్నదానం చేయండి. ఆ డబ్బులు పెట్టే బదులు 10,000 మందికి అన్నం పెట్టవచ్చు. మీరు పెట్టే బాటిళ్ళల్లో పెడితే. ఆ మద్యం, విదేశీ మద్యం తెచ్చి ఉంటే వాటికి పెట్టే ఖర్చు పెడితే 10,000 మంది కడుపు నిండా అన్నం తింటారు. 10,000 మంది తలుచుకుంటారు, మంగిలి అట్ట పాపం మాకు అన్నం పెట్టింది అని. ఇదేం దరిద్రమైన అలవాటు? ఎక్కడ కల్చర్ ఇది? పురియమ్మ 4 పైసలు రాగానే ఇది చేస్తారు మీరు. కాబట్టి ఇప్పటికైనా సెలబ్రిటీలు గమనించాల్సింది ఏంటంటే తిండికి లేక రోడ్ల మీద ఉన్న చాలామంది జనాలు వాళ్ళకి అన్నం పెట్టండి. పెట్టుకోమాకండి. పెడితే ఎవడో వస్తాడో తాగినకి వచ్చి పొగుడుతారు మేము. తర్వాత ఎవడు పట్టించుకోడు మిమ్మల్ని. ఇక పట్టుబడితే దొంగలు అవుతారు. మళ్ళీ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. గంజాయి అట, లిక్కర్ అట, అది కూడా బయట నుంచి తెచ్చిన ఇంపోర్టెడ్ లిక్కర్ అట. లేదు అంటుందిలే కానీ ఇక లేదనపోతుంది అది. కానీ మొత్తానికైతే ఎస్ఓటి పోలీసులు పోయి ఆకస్మిక తనిఖీ చేశారు, దాడి చేశారు. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఉన్నట్టుంది. మరి దీంట్లో ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో, లేకపోతే ఆ సింగర్స్ ఇండస్ట్రీలో ఉన్న పోటీలో ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చిండా, లేకపోతే పొలిటికల్ ఏమన్నా ఎజెండా దీంట్లో ఉందా? కొంతమంది పొలిటీషియన్స్ కూడా పాటలు పాడింది. మరి ఏదో కానీ మొత్తానికైతే బయటపడ్డది. ఇప్పటికైనా సెలబ్రిటీలు, పైసలు ఉన్నోళ్ళు చేయాల్సింది ఏంటంటే తిండి లేనోడికి తిండి పెట్టండి. తిండి ఎక్కువైనోడికి పిలిచి తిండి పెట్టమాకండి. తిండి ఎక్కువై ఏం చేయాలో తెలియక వాడు ఫారెన్ మందు, ఇక్కడ మందు. ఇప్పుడు అసలు తిండే లేక చత్తంటే ఫారెన్ మందు తెచ్చిపోతే తిండి లేనోడు తిండి పెడితేంది? ఇప్పుడు వాడు చస్తాడా? ఫారెన్ మందు తాగకపోతే తెల్లారి చావడుగా. తిండి లేకపోతే చస్తాడు వాడన్న, మందు తాగకపోతే చస్తాడు. వానికి పెట్టే బదులు తిండి ఎక్కువైనోడికి ఇంకా నోట్లో కుక్కే బదులు తిండి లేనోడికి ఒక ముద్ద పెడితే తలుచుకుంటాడు, మీకు పుణ్యం ఉంటుంది. ఇది ఒక వార్త. ఏందో అంటాడు ఆయన ప్రభాకర్ రావు. ఏందంటే అవును నేను కొన్ని చెప్పలేను అంటాడు. ఎట చెబుతూ మరి దొంగ పనులు చేశాక అంత ఈజీ చెప్తారు చూడన్న.
అవును నేను కొన్ని చెప్పలేను అంటుండు. ఏం చెప్పలేవు? మూడు పిల్లలై ఆడియో రికార్డులు వినవా? రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద వెంచర్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు ట్రాప్ చేశారట ఫోన్లు. ట్యాప్ చేసి అన్నాడట. కాబట్టి నేను చెప్పలేను. చేసి ట్యాప్ చేసి బెదిరించిండట. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జడ్జీలు, జర్నలిస్టులు. వెలుగు పేపర్ చూద్దాం. రైట్. అన్ని నిర్ణయాలు ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లే చేశారు. బ్యారేజీల్లో లొకేషన్ల మార్పు, నీటి నిల్వపై డెసిషన్ వాళ్లే తీసుకున్నారు. మరి మీరేం చేశారు? మీరు పెద్ద పెద్ద మానిటర్లు పెట్టి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చి కేసీఆర్ ఏమనుకున్నారు? ఇంజనీర్లకే ఇంజనీర్ ఆయన ఏమనుకున్నారు? అపర భగీరథుడు ఇంజనీర్లకు ఇంజనీర్ ఆయన. మరి మళ్ళీ అన్ని ఇంజనీర్లు తీసుకుంటారట. ఆ ఇంజనీర్లు మీరు లేరా? ఇంకా మీరు పెద్ద ఇంజనీర్గా. అంటే ఎట్లుంటుందంటే మంచి అయితేనేమో మనం చేసుకోవాలి, చెడు అయితే ఇంకోడ మీద దోయాలి. అన్నీ వాళ్ళే చేశారు. ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళిద్దరు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఏదో దొంగ పని జరిగింది ఆడ. దొంగ పని జరిగింది ఆడే మాకు సంబంధం లేదు ఇంజనీర్లు అని చెప్తున్నారు. నిజంగానే దొంగ పని చేయలే. మీరు నిజంగానే 1 కోటి ఎకరాలు మాగాని చేయడానికే చేశారు. మీరు చేసిన ప్రతి పైసకి జవాబుదారితనం ఉంది. ఖర్చు చేసిన దానికి మీరు చేసిన పనిలో మంచి ఉంది అని అంటే ఎస్ మేమే చేసింది అని గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పాలి. చెప్పట్లే వాళ్ళు. మేము కాదు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని దిక్కులు చూపిస్తుండంటే దాని అర్థం ఆడేది జరిగింది. దాంట్లో డౌట్ లేదు. అదొక్కటైతే కాళేశ్వరం కమిషన్ వల్ల అదొకటి నిర్ధారణ అయింది. ఇన్ని రోజులు వీళ్ళు బొకాయించారుగా, మేము తెలంగాణ నీళ్ళు ఇస్తే కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తున్నారుగా. ఆ నీళ్ళు ఇచ్చిన కథ మీరు చెప్పలేకపోతున్నారు. మేము ఇచ్చినాం ధైర్యంగా, కాళేశ్వరం కట్టింది నేనే, నా గైడెన్సే, మొత్తం నా ప్లాన్ అని చెప్పలేకపోతాను. ఇంజనీర్లు చేశారంటాడు. లొకేషన్లు చేసింది వాళ్ళే, ఆ నీళ్ళు ఎన్ని నిల్వ ఉండాలని చేసేది వాళ్ళే, నాకేం సంబంధం అని చెప్తుండంటే ఇది వల్లే ఏదో తప్పు జరిగింది. కాళేశ్వరం గుట్టిప్పుతాడట. ఇంకా కమిషన్ వేసింది గుట్టిప్పటానికి మళ్ళీ మీరు ఇప్పేది నాకు అర్థం కావట్లేదు. ఇది నేను గుట్టిప్పుతా అంటే మరి పీసీ ఘోష్ గారు దేనికోండు? ఆ ఎంక్వైరీ ఉట్టిడితే మరి ఆ గుట్టిప్పేది ఆయన దగ్గర ఇప్పితే మంచిగా ఉంటుంది కదా. విచారణ చేసే కమిషన్ ముందు గుట్టిప్పితే ఏమన్నా ప్రయోజనం ఉంటుంది. కానీ మీకు మీరు గుట్టిప్పుకొని ఆ గుట్టుని ఎవరు వినాలి, ఎవరు చూడాలి? రైట్. ఇది ఒక వార్త. కాళేశ్వరం కమిషన్కు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక లెటర్ రాసిండట. విచారణలో తన పేరును ఈటల ప్రస్తావించడంపై అభ్యంతరం. కేబినెట్ సబ్ కమిటీ అన్ని ప్రాజెక్టుల రీఇంజనీరింగ్కి సంబంధించి దాని వివరణ. కాళేశ్వరం కమిషన్కి లెటర్ రాయబోతు పోయి చెప్తే మీకు తెలిసింది. నువ్వు ఇలా కేబినెట్ సబ్ కమిటీలు ఉంటాయి, రోజు ఒకసారి ఆయన బయటకు వస్తాను. ఈటల తప్పు చెప్పిండు, హరీష్ రావు తప్పు చెప్పిండు, లేకపోతే కేసీఆర్ తప్పు చెప్పిండు. మరి ఒప్పేందో మీరు పోయి చెబితే క్యాబినెట్లో మంత్రి అయినా మీరు సీనియర్ పొలిటీషియను, ఎప్పటి నుంచో ఇరిగేషన్ శాఖ పైన మంచి పట్టుంది మీకు. పోయి ఇగో తప్పులు జరిగినా చెబితే కమిషన్ వేసారు, ఎవరైనా పోయి చెప్పొచ్చు అంటున్నారు కదా. వాళ్ళు పిలవపోయినా చెప్పి ఒక లెటర్ రాసి పంపిస్తే అయిపోయా. ఈ బయట ప్రెస్లో చెప్పే వాళ్ళు అది బెటరు. కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట అక్రమాస్తులు 150 కోట్ల పైన. ఇది కాళేశ్వరం ఆయన, మళ్ళీ ఎవరు బయట ఆయన కాదు. ఈయన 150 కోట్లు అట మింగిండట. ఉత్త ఈఏ 150 కోట్లు మింగితే ఎస్సీలు ఎంత మింగాలి, ఈ సీఈలు ఎంత మింగాలి, మరి మంత్రులు ఎంత మింగాలి, ముఖ్యమంత్రులు ఎంత మింగాలి? మళ్ళీ ఏం జరగలే, ఏం లేదంటాడు. మరి ఈ గుట్టేందో ఈడ బయటపడుతూనే ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు నేను గుట్టి ఇప్పుతా అంటాడు. ఆ గుట్టేందో ఇప్పి ఇప్పుడు 150 కోట్లు బయటపడ్డాయట, సంపాదించిండట. ఈ 150 అని తీసుకొత్తరా? ఈ 1,00,000 కోట్లు పక్కన పెట్టండి. వీడు సంపాదించిన 150 కోట్లు అన్న పట్టరండి. వాళ్ళంటే పొలిటీషియన్స్ మీరు ఒకటే సరే నేను తిన్నా నువ్వు తిన్నా ఒకటి అనుకుంటే అనుకోండి, అధికారి కదా, ఏమన్నా బయట పట్టరండి. నిన్న ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఒక ఇంటర్మీడియట్ బాలిక పైన విద్యార్థిని పైన ఒకడు చంపేసిండు, దాడి చేసి లవ్ చేసి ఏదో ఇష్యూ అయింది, పెళ్లి చేసుకొని ఒత్తిడి చేసింది, చంపేసిండు. చంపేస్తే వానికి సంబంధించిన ఆస్తులన్నీ అటాచ్ చేసింది ప్రభుత్వం. వానికి రావాల్సిన బెనిఫిట్లన్నీ కట్ చేసింది, తప్పు చేసిండు కాబట్టి. వాడికి రావాల్సిన స్కీములు మొత్తం బంద్ చేశారు. వాడుకున్న ఆస్తులు, ఇల్లు, వాకిలు మొత్తం అటాచ్ చేసింది ప్రభుత్వం, సీజ్ చేసింది తప్పు చేసినందుకు. ఇప్పుడు మన దగ్గర 150 కోట్లు దొరికి వీడు పెద్ద దొంగ కదా, ఈయన ఎందుకు సీజ్ చేయరు? ఇప్పుడు మీరు అంటున్నారు 1,00,000 కోట్లు తినడు కేసీఆర్ కుటుంబాన్ని. ఏ ఒక్కటన్నా 1,00,000 రూపాయలను సీజ్ చేశారు? ఈ కమిషన్ వేసి దాని జీతం దండగ తప్ప. ఇవన్నీ ఉట్టి మాటలు. 150 కోట్లు తినడాడు, భారీగా కూడగట్టిండడు, నూనె శ్రీధర్ అట ఆయన పేరు. ఇక ఈయన బయటపడ్డోడు ఇప్పుడు దొరికినోడు దొంగ, దొరకనోడు దొరే. ఇప్పుడు చాలామంది ఉన్నారు, దొరకని దొంగలు చాలామంది ఉన్నారు. ఆ దొరకని దొంగలు బయటపడితే బాగా ఈ కాళేశ్వరం కమిషన్కి సార్థకత ఉంటుంది. 150 కోట్లు ఒక ఇంజనీర్ తినడంటే
ఇక అసలు మొత్తం స్టాఫ్ ఎంతమంది అన్నారు ఇప్పుడు ఈ 150 115 మందిని ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు తలా 150 కోట్లు వేసుకున్న అదే ఉంది 10,000 కోట్లు అయింది. వీళ్ళు తలా 150 వేసి 150 ఉండదు, ఏనే 150 అంటే వాళ్ళు ఇక వందల వేల కోట్లే ఉంటాయి పెద్దోళ్ళే. కానీ ఇది కథ. ఈ శ్రీధర్ అట మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేశారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కమర్షియల్ బిల్డింగ్లు, 19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల భూమి, బంగారం, డైమండ్లు, ప్లాటినం, ఆభరణాలు, 2 కార్లు, సీజు గీజు. ఇవన్నీ ఏంటికి వస్తున్నాయి తెలుసా? ఈ అవినీతి ఏంటికి వస్తుంది అనుకున్నారు? అవినీతి చేసిన ఆఫీసర్ని వాడికి సంబంధించిన ఆస్తులు పుట్టగతులు లేకుండా పునాదులతో సహా తీసి బ్యాంక్కి అటాచ్ చేయాలి గవర్నమెంట్కి, అప్పుడు జరిగి. ఇది ఏముంది 150 కోట్లు అని వద్ది మనం చదువుతాం, రైట్ వాము భలే పట్టుకొని ఏసీబీ వాళ్ళు అనుకుంటాం, దాడి అయింది. మళ్ళీ 3 నెలల్లో వాడు జైలుకి పోతారు, బయటకు పోతారు, పోస్ట్ ఎక్కుతారు. వాడు ఆస్తి అట్టనే ఉండే, వాడు పోస్ట్ అట్టనే ఉండే. ఇంక ఎటుపోద్ది? చాలా గమ్మత్తు ఉంది లీగల్ ఇది. కానీ ఇది ప్రొసీజర్ డిపార్ట్మెంటల్ యాక్షన్లు చాలా గమ్మత్తున్నాయి. నేను చూడండి, ఓబుళాపురం గనులకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష వేసింది కోర్టు, సెషన్స్ కోర్టు నాంపల్లిలో వేస్తే నేను హైకోర్టుకు పోయింది, రద్దు చేశారు. అయిపోయా, సింపుల్. డబ్బులు ఉన్నాయి, ₹1 కోటి పెట్టి అడ్వకేట్ని బట్టి పిలిపిస్తాడు ఢిల్లీ నుంచి. హైకోర్టులో పిటిషన్ అయితే హైకోర్టులో డిస్మిస్ చేసింది, ఆయనకి పడ్డ శిక్షను డిస్మిస్ చేసింది. ఏమైంది వాడికి? ఇప్పుడు వాడు లాయర్లకు పెట్టే ఖర్చు, వాడు మామూలు కారు డీజిల్ మందం లేదు, వాడు రోజువారీ ఖర్చు మందం లేదు, వానికి పెద్ద లెక్క. ఇక అక్రమాస్తులు సంపాదిస్తారు, అక్రమార్కులు అవినీతి తయారైందంటే ఎందుకు కాదు? ఓబుళాపురం గనుల కేసులో వానికి శిక్ష పడితే వాని ఆస్తి ₹1 లేకుండా అటాచ్ చేస్తే వాడు ఇవాళ బయటకు వచ్చినా రద్దు అయినా ఏం కాదు, మనకి సంతోషమే. శిక్ష రద్దు అయి బయట ఏదో వ్యాపారం చేసుకున్న ఇబ్బంది లేదు. వాడు సంపాదించిన అక్రమాస్తులు, ప్రజల ఆస్తులు మింగిన దాన్ని ఏది బయటికి తీసుకొచ్చింది మీరు? ఎట్లాగే శిక్షలు మనం ఆపలేము, శిక్ష పడ్డదాన్నో శిక్ష వెకేట్ అయితేనో ఆపలేము, అది లీగల్ ప్రొసీజర్. కానీ వాడు ఆస్తులను అటాచ్ చేయాలి కదా, ఇది అనమాట. అదే గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని వందల కోట్లు సంపాదించడం అవన్నీ తెచ్చి ప్రభుత్వ ఖజానాలు అయితే ప్రజలకు మేలు జరిగింది. ఇదే శ్రీధర్ లాంటి వాళ్ళు 100 కోట్లు సంపాదించడం వాళ్ళు తీసుకొచ్చి లోపటైతే డబ్బులన్నీ తీసుకొచ్చి ఖజానాలు అయితే నిండిద్ది. ఇదే కాకుండా ఉట్టిటి కథలని కాగితాల కథలు చెప్తే ఇది కాదు, కహానీలు అయ్యి. రైట్, ఇది వెలుగు సాక్షి పేపర్ చూద్దాం. క్యాబినెట్ ఆమోదంతోనే ఇది పెద్ద అసలు ఈ క్యాబినెట్ ఆమోదం ఏందిరా నాయన? కుంగింది ఎందుకు అంటాడు క్యాబినెట్ ఆమోదం అంటాడు? ఎందుకు కుంగింది? మేడిగడ్డ ఏంది? దాంట్లో జరిగిన సిమెంట్ సరిగేయలేదా, ఇసుక సరిగేయలేదా? ఈ డబ్బులు ఈ శ్రీధర్ లాంటి వాళ్ళు అన్ని మెంగటానా, మీరు కొన్ని వాళ్ళు కొన్ని మెంగటానా? దానికి వేయాల్సిన సిమెంటు, దానికి వేయాల్సిన కంకర సరిగా వేయలేదా? అది అడగాల్సింది పోయి క్యాబినెట్ ఉందా లేదా? వీళ్ళు పోయి కూడా క్యాబినెట్ ఆమోదం ఉందంటారట. క్యాబినెట్ ఆమోదం ఉందో లేదు, ఉండకపోతే ఏమైంది? క్యాబినెట్ అంటే ఎవరు? కేసీఆరే కదా. క్యాబినెట్లో మంత్రులు కేసీఆర్ చెప్పింది వినకుండా అయిద్దా? అరే సంతకం పెట్టండి అంటే పెడతారు, అయిపోయా. అది ఏంది కూడా చదవరు. అట్లాంటి మంత్రులు ఉండరు మనోళ్ళు. మామూ సార్ మీరు చెప్పారని కాళ్ళకు దండం పెట్టి మరీ చెప్పేటోళ్ళు. అది క్యాబినెట్ మళ్ళీ దానికి ఆమోదమా? ఆ క్యాబినెట్ ఆమోదం ఇవ్వకపోతే ఏం చేయాలి? కేసీఆర్ చెప్పాక ఆమోదం కాకుండా ఉంటుంది. ఆమోదం అనేది ఒక కథ. అసలు ఏంది దాంట్లో జరిగిన మతలబ్ ఏంది, ఎందుకు గుంగుతున్నాయి పిల్లర్లు, అది చెప్పట్లే. రైట్, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు నిన్న. వివేక్కి కార్మిక శాఖ, గనుల శాఖ ఇచ్చారు. అడ్లూరు లక్ష్మణ్కి సంక్షేమ శాఖల బాధ్యతలు, అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. వివేక్ ఏం కార్మిక శాఖ. వివేక్ తండ్రి వెంకటస్వామి గారికి కూడా కార్మిక శాఖ చాలా సంవత్సరాలు చేసిన కార్మిక నాయకుడు ఆయన. సేమ్ మళ్ళీ ఆయనకు అది, దాంతోపాటు గనులు కూడా ఇచ్చారు. ఒకటి శ్రీహరికేం పశుసంవర్ధకం, మత్స్యశాఖ, ఈ అంటే వ్యవసాయానికి అనుబంధ ఈ క్రీడలు, యువజన సర్వీసులు ఇచ్చారు. ముగ్గురికైతే శాఖలు కేటాయించారు. మిగతా ఇందులో ఉన్నవాళ్ళు కూడా రీషేప్లు అవుతాను అనుకున్నారు, కానీ ఆ రీషేపులు వాయిదా పడ్డట్టుంది. ఆ రీషేపులు వాయిదా అయినాక పెద్ద మరి కథ ఉందంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఆ కథ ఏంటంటే రేవంత్ రెడ్డి పోయిండట. పోయి ముఖ్యులు కొంతమంది ఉండరు, ముఖ్యమంత్రికి ప్యారలల్గా నడుస్తున్నారు వాళ్ళు. ప్రతిసారి అధిష్టానం ముఖ్యమంత్రిని పిలిస్తే వాళ్ళని కూడా వెళ్తుంది వెనకాల. వీళ్ళ కోరల వేకాల వీళ్ళ శాఖలు ఏదో మార్చి ఆ ప్రాధాన్యత లేని శాఖలు ఇవ్వాలని నేను ఏదో పోయి చెప్పిండట. సరే మార్దాంలే కానీ నీ కాడ ఉన్నాయిగా ఇయ్యి అన్నారట. నీ కాడ హోమో ఉంది ఒకరికి ఇయ్యి, నీ దగ్గర మున్సిపల్ శాఖ ఉంది ఇంకోళ్ళకి, నీ దగ్గర ఇండస్ట్రీస్ శాఖ ఉంది ఇంకోళ్ళకి అని చెప్పారట. ఊరి ఏమో నాకే వస్తుందా ఎసరని నా ముడికి నీళ్ళు వచ్చే కాతుందా, నా శాఖలు నేనే ఆడెత్తా, వాళ్ళ తీసే చిన్న చిన్న ఇద్దామని నేను ప్రయత్నం చేస్తే అంటే ఉల్టాయి సప్పిడి చేయకొచ్చిండట. 2 రోజులు ప్రయత్నం చేసిండట ఆడుండి. వాళ్ళ బేకాలంటే వాళ్ళ బీగుదాంగా నీ బీగి వాళ్ళకి ఇద్దాం, వాళ్ళ బీగి ఇంకోళ్ళకి ఇద్దాం అన్నారట. ఈయన హోంశాఖ వదలదలుచుకోలే, మున్సిపల్ శాఖ వదలదలుచుకోలే, విద్యాశాఖ వదలదలుచుకోలే, గనుల శాఖ కూడా నిన్న ఇచ్చారు వివేక్కి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో. కాబట్టి ఇది నిన్న జరిగింది, వెనక్కి వచ్చిండు.
నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లో రానివ్వను. ఎవరు అత్తనన్నారు? అసలు ఎవరు రాలేదు కదా. లెటర్ రాశారు ఎవరన్నా? కవిత అయితే వాళ్ళ నాన్నకు రాసింది లెటరు. వాళ్ళ నాన్నకి ఏమని రాసింది? బీజేపీతో పొత్తొద్దు, బీజేపీని దాంట్లో మెర్జ్ చేయొద్దు, నేను అడ్డుకుంటున్నా అని చెప్పి రాసింది. కానీ మరి మీకేమన్నా లోపాయికారిగా లెటర్ రాసిందా? నేను జాయిన్ అవుతా, నన్ను చూసుకోండి, నన్ను జాయిన్ చేసుకోండి అని ఏమైనా లెటర్ రాసిందా? ఏమో తెలియదు. కానీ మరి ఆయన చెప్పిండు ఎవరిని రానియని అంటుండే. మరి అక్కడి నుంచి ఎవరన్నా వస్తానని ప్రపోజల్ ఎవరు పంపారు? అది చెప్పట్లే. కేటీఆర్ పంపిండా, లేకపోతే కవిత పంపిందా, హరీష్ రావు పంపిండా? వీళ్ళు ముగ్గురే కుటుంబ సభ్యులు. సంతోష్ రావు ఉండు. వీళ్ళు నలుగురిలో ఎవరన్నా పంపారు. కేసీఆర్ అయితే జాయిన్ కాడు. కేసీఆర్ జాయిన్ అయితే ఇంక వీళ్ళందరూ జాయిన్ అయితే మొత్తం గుంపు కొత్తగా అందులో కలుపుతారు. కాబట్టి ఎవరు మరి జాయిన్ అవుతారు అన్నాడు. నేను రానియను అంటుండు. అలా వాళ్ళు వస్తారా ఇప్పుడు? ఈ వచ్చే కథ ఉందా ఇది? ఇక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న ఫామ్ హౌస్కి పోయిండట, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉంటే కాళేశ్వరం దానికి వస్తాడు కదా, పోయే ముందు పోయి కలిసిండేమో. కవితను పలకరించిన కేసీఆర్ అట. ఈయన వయసు చూసిండట, తలుపు సాటునుండో మరి ఆడుండో కానీ రాసిండు. కవితను పలకరించలేడారా? వాళ్ళిద్దరు తండ్రి బిడ్డ, వాళ్ళ నాటకాలు వాళ్ళ కథలు. మరి మీరు మద్దతు ఇస్తానరా అపోజిషన్ చేస్తానో తెలవట్లే. ఆమె లెటర్ రాస్తుంది, దెయ్యాలు ఉన్నాయి అంటది. మరి దెయ్యాలు ఉన్నాక ఏమైట పోయిందా ఫామ్ హౌస్ కాడికి? దెయ్యాలన్నీ దాటుకొని పోయిందా అని తెలవట్లే. పోయిందట. 4 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయిందని కొంతమంది అంటున్నారు. ఇక ఏబిఎన్ రాధాకృష్ణ గారు లేదు అసలు పలకరించలే, ఆయన పట్టించుకోలేదని. పట్టించుకోకుండా ఉంటాడు కేసీఆర్. జనాలు ఫూల్ చేయడం కాదు ఈ వార్త. ఏంది? కేసీఆర్ నిజంగానే కవిత మీద కోపం ఉంటే సస్పెండ్ కావాలి. 24 అవర్స్లో, వితిన్ 24 అవర్స్లో సస్పెండ్ కావాలా? ఇవాళ సస్పెండ్ అయిందా? సస్పెండ్ కాకపోగా బస్సు భవనం ముట్టడి, ఆ భవనం ముట్టడి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు అందరం పంపిస్తుంటే ఆయన అట పలకరించలేదట. పలకరించకపోవడానికి ఈటలా అయిందరా ఆమె, లేదా తాటికొండ రాజయ్య, ఇవే మళ్ళీ ఆయన ఆలయ నరేంద్ర, విజయశాంతి బిడ్డ కదా. బిడ్డ కాబట్టి సస్పెండ్ చేయలే. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఆ స్థాయిలో విమర్శించింది ఆమె పార్టీని, కేసీఆర్ని. అయినా కానీ రఘునందన్ రావు లాంటి నికార్స్ అయిన తెలంగాణ ఉద్యమకాడిని ఉట్టిగా అసలు ఏమనడో తెలియకుండా సస్పెండ్ చేసి పడేశారు సాయంత్రానికి. మంచి వాగ్దాటి, మాటకారి. అట్లాంటి వాడిని సస్పెండ్ చేశారు. ఏమన్నా మాటలకి, ఏం రాసిన లేఖలకి, ఏం చేసిన పెంటకి ఎప్పుడో చేయాలి. అసలు ఫామ్ హౌస్ గలం దొక్కిద్దా? ఫామ్ హౌస్లో గేటు తీస్తారా? ఏమో నిజంగా కేసీఆర్ అనుమతి ఇవ్వకపోతే ఇవన్నీ ఈయన పోయి ఆడ చూసినట్టుగా పలకరించలేదంటారు. ఎందుకు మీరు ఎవరు తప్పుదావ పట్టిస్తారు ఇట్లాంటి వార్తలు రాసి? పలకరించకుండా ఉంటే పరిస్థితి ఉంటే ఆమె ఉండదు, సస్పెండ్ అయ్యింది. ఒకవేళ సస్పెండ్ కాకపోయినా ఫామ్ హౌస్ గేటు తెరుచుకోదు కవిత గారు కారు పోవటానికి. ఫామ్ హౌస్ గేటు తెరుచుకుందంటే, ఫామ్ హౌస్ గేటు తెరుచుకొని లోపల తలుపులు తీసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి రాజీ అయింది, సంధి కుదిరింది. సంధి కుదరడానికి వాళ్ళ గొడవ ఎక్కడిది? గొడవే లేదు. గొడవ ఉంటే సస్పెండ్ అయ్యేది. ఇదంతా నాటకం అన్నమాట, డైవర్షన్ పాలిటిక్స్. ఈటల, హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు. మరి మీరు పోయి రైట్ సమాచారం ఇవ్వండి, కరెక్ట్ సమాచారం మీరు ఇతపా. ఊరికే తుమ్మల నాగేశ్వరరావు గారు బయట ఉండి, వాస్తవంగా సీనియర్ నాయకుడు, ఇరిగేషన్లో మంచి పట్టు ఉంది. మరి కరెక్ట్ ఏదో మీ కాడ ఉన్న సమాచారం తీసిపోయి ఘోష్ గారికి ఇస్తే వాళ్ళకి మంచిగా పనిష్మెంట్ అన్న పడింది కదా. తప్పుడు ఇచ్చారు అని తెలిసిందంటే కరెక్ట్ ఏదో మీకు తెలుసుగా, మంచి సమాచారం మీ కాడ ఉంది, తీసిపోయి ఇవ్వండి. కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి జారిపడ్డాట పల్లా రాజేశ్వర రెడ్డి, తొంటిరకు కొట్టుకున్నాట. ఆయనే ఇదివరకు ఒకసారి పడ్డాడు, మళ్ళీ ఈయన పోయి అండ్ల పడ్డాడట. పోయి మళ్ళీ అదే యశోదల పడ్డాడు, సోమాజి కూడా యశోదగా. ఈ కాళేశ్వరం కాడికి పోయే ముందు మళ్ళీ ఈయన పోయి పరామర్శించి వచ్చిండు. నేను ఎట్లే పడ్డానా, నాకు ఇరిగినట్టు ఇరిగిందా ఎట్టెట్ట అని. మరి అంత గట్టివాడే మనిషి, ముసలోడు కూడా కాదు, ఎందుకో జారిపడ్డాట. జారిపడి తొంటి ఇరిగిందట. మరి ఆరాటంలో ఆయన ఎమ్మడ పోవాలని ఆరాటంలో పోయిండేపాడో నిన్న. అది కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ కూడా గమ్మత్తుంది. ఒక డజన్ మంది నాయకులు ఎమ్మటి. ఏమో మామూలుడికి అయితే రానేస్తారట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది ఆయన సాక్షిగా ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తారు. వీళ్ళంతా ఎందుకు మధ్య ఎమ్మటి? మధుసూదనాచారి అట, ఇంకోరు ఆయన అట, మహమూద్ అలీ అట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట. వీళ్ళేంది బలగం గన్మెన్లు వీళ్ళేమన్నా? హడావుడి ఆగమాగం జనాలు నిన్న ఇబ్బంది పెట్టారు అడంతా. ఇది ట్రాఫిక్ జాము. గాలి జైలుకి శిక్ష రద్దు. గాలి జైలు శిక్ష రద్దు అయితే ఓబుళాపురం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్కి ఊరట. ఆయనతో పాటు మరో 3 నిందితులకు జైలు శిక్ష రద్దుతో పాటు బెయిల్ మంజూరు అయిపోయి. ఏముంటుంది? ఏముండదు. శిక్ష పడ్డ రోజే అనుకున్నాం మనం. ఈ శిక్షలు ఉండేవి కాదు. మళ్ళీ హైకోర్టుకు పోతారు, ఆడ కాకపోతే సుప్రీంకోర్టుకు పోతారు, రద్దు అయితే. డబ్బులు ఉన్నోడు కొదవలేదు. డబ్బులు ఉన్నోడు న్యాయస్థానాల్లో పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకొని రిలీఫ్ పొందే అవకాశాలు ఉన్నాయి, ఈజీ. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే సంపాదించిన అక్రమ సంపాదనని ప్రభుత్వాలు రికవరీ చేయాలి, మొత్తం అటాచ్మెంట్ చేయాలి ప్రభుత్వానికి. చేయట్లే, అది దురదృష్టం. ఈ శిక్షలు రద్దు అయితే దాంట్లో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు నాకు తెలిసి అయితే.
కింద కోర్టు శిక్ష అద్ది, పై కోర్టు ఏదో ఒక కాజుతోనే అప్పీల్కి పోతారు, వీళ్ళు అప్పీల్లో ఏదో ఒకటి దొరికిద్ది పాయింట్ ఇస్తారు. కానీ సంపాదించిన సంపాదన అటాచ్మెంట్ చేస్తారా చేయరా అనేది పాయింట్ ఇక్కడ. ఇది ఒక వార్త. కేసీఆర్ ఎంట్రీకి కూడా రేవంత్ బేకలేరట. ఎందుకు ఆయన ఎంట్రీకి లేని ఎందుకు బేకాలి, కానీ అసలు ఆయన ఏం చేసిండు చెబితే కుంగింది ఎందుకు చెప్పరా నాయన అంటే, కేసీఆర్ ఎంట్రీకి కూడా బేకలేడు, ఎంట్రీకి బిగుతురు మేడిగడ్డ కుంగింది ఏంటికి అది చెప్పు. ఈయన ఎంట్రీకి ఆయన బేకొద్దు, ఆయన ఎంట్రీకి ఈయన బేకొద్దు, ఆ పీకుడు మాకు కూడా జనాలకు అవసరం లేదు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకి కేసీఆర్ ఎంట్రీకి రేవంత్ రెడ్డి బిగుతురా, రేవంత్ రెడ్డి ఎంట్రీకి కేసీఆర్ బిగుతురా అనేది కాదు మ్యాటర్, అది కాదు. ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టారు, 80,000 కోట్లు పెట్టేది. ఆ 80,000 కోట్లు ఎంత ప్రయోజనం ఉందని చెప్పాలా, ప్రయోజనం లేదని వాళ్ళు అంటున్నారు, మీరు ఉందంటున్నారు, ఎట్లా ప్రయోజనమో చెప్పాలా. అది చెప్పకుండా క్యాబినెట్ ఉంది, ఆమోదం ఉంది, ఇది ఉంది, అది ఉంది, నాకు సంబంధం లేదు, ఇంజనీర్లు అని చెప్తున్నా, మళ్ళీ ఎంట్రీకి కూడా బేకలేదు అంటారు. రైట్. జడ్జిల ఫోన్లో ఎందుకు ట్యాప్ చేశారని ఆయన అడిగారు, నేను చెప్పలేను అంటుండే ఆయన. ఇక మరి ఇన్ని దొంగ పనులు చేశారు, చెప్పలేనని దొంగ పనులు చేశారు. దిశ చూద్దాం. రైట్. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డంకి అట, ఆయన పోయి వాటేసుకుంటాడు. మళ్ళీ ఈ గమ్మత్తు ఉంటాయి రాజకీయాలు. ఢిల్లీ పోతాడు, కిషన్ రెడ్డితో మళ్ళీ అలాయ్ బలాయ్ చేస్తారు, వాటేసుకుంటారు, అడ్డంకి ఆయన. తెలంగాణకి అడ్డంకి కిషన్ రెడ్డి అయిండాడు. కొద్ది రోజులు మోడీ అన్నారు, ఇప్పుడు కిషన్ రెడ్డి అంటాడు. అంటే ఆయన నిధులు రానిడ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేశారట. అర్హతకు ఇది గ్రూప్ 1 కదా, సివిల్ సర్వీస్ గ్రూప్ 1 నిన్న జరిగింది హైకోర్టులో, 30వ తారీఖు వాయిదా పడ్డది. రైట్. ఆలస్యం చేయొద్దు, త్వరగా కౌంటర్ దాఖలు చేయండి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఎత్తేయాలని పిటిషన్లు. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఎత్తేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వాదనలు జరిగాయి. వీటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని టీజీపీఎస్సీ తరపు న్యాయవాదులు కోరగా విచారణ ఆలస్యం చేయొద్దని, ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ టీజీపీఎస్సీకి ఏమైనా ఉందా అసలు? ఇప్పటికే పాపం సెలెక్ట్ అయ్యి ఎదురు చూస్తున్నారు ఈగర్గా గ్రూప్ 1 అభ్యర్థులు. అరే మీకు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇచ్చిందే చాలా టైం ఇచ్చారు, మళ్ళీ టైంకి కౌంటర్ వేయకుండా మాకు మళ్ళీ టైం కావాలన్నారట. మరి కౌంటర్ వేయలేనంత తప్పులు చేశారా ఏంది నాకు అర్థం కావట్లే. అసలు మేము ఏం తప్పు చేయలేదు అంటున్నారు, కౌంటర్ వేస్తే అయిపోయేది. కానీ నేను ఆర్గ్యుమెంట్ మీ ఆర్గ్యుమెంట్ చెప్పి మీకు కౌంటర్ వేస్తే నెక్స్ట్ ఆర్డర్స్కి పెట్టుకుంటోళ్ళు కదా, వీళ్ళే తీసుకున్నారు టైము, పిటిషనర్ తీసుకోలే. టీజీపీఎస్సీ మాకు ఇంకా టైం కావాలని 30వ తారీఖు దాకా టైం తీసుకొని మరి ఆ రోజు కౌంటర్ వేస్తారా లేదు తెలియదు. అరే కౌంటర్ వేయలేకపోతున్నారంటే కౌంటర్ వేయలేనంత ఇబ్బందులు, సమస్యలు, తప్పులు ఉన్నాయా అనేది ఇప్పుడు సమస్య. తొందరగా ఏమైనా చెప్పింది అది తొందరగా మళ్ళీ యాత్రలు లేదు చూడాలి. నమస్తే తెలంగాణ చూద్దాం. అబ్బో ఇది పెద్ద బ్యానర్ ఐటమ్. సీదీ బాత్ అట, దూద్ కా దూద్ అట, పానీ కా పానీ, లా జవాబు కాళేశ్వరం, దూది కా దూదు పానీ కా పానీ. మరి పానీ కా పానీ, దూద్ కా దూదు, సీదీ కా బాత్ అయితే అసెంబ్లీలో చెప్పింది చెప్పు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేనే అంత పొడిచినట్టు కదా, ఆ పొడిచిన సంగతి చెప్పుకోండి, నాకు సంబంధం లేదు. మేము ఏదో అప్రూవల్ ఇచ్చిన తప్ప ఇంజనీర్లు చూసుకుంటారని చెప్పిన. సీదీ కా బాత్ ఎట్ అవుతుంది? సీదీ కా బాత్ అంటే గతంలో మీరు ఏమేమి చెప్పారు మొత్తం వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. కాళేశ్వరాన్ని అపర భగీరథుడు కేసీఆర్ కట్టిండు, ఇంజనీర్లకే ఇంజనీరు, ఆయనే ఇంజనీర్ అని చెప్పారు. మరి నేనే ఇంజనీర్ అయ్యి అన్నీ చేసినా చెబితే పోయేది కదా, అది చెప్పలేకపోయారు. సీదీ కా బాత్ కాదు, అన్ని అబద్ధాల బాత్ అది. రైట్. రేపిస్టుని చంపి తగలబెట్టారట. 8 మందిని లైంగికంగా దాడి బాధిత మహిళ చర్య, ఒడిశాల గజపతి జిల్లాలో ఘటన. ఇట్లుండాల ఈ కోర్టులు పోలీసుల కంటే కూడా వీళ్ళు మంచి సమాధానం కరెక్ట్. 8 మందిని అటు ఒక్కళ్ళని కాదు, 60 సంవత్సరాల ఏజ్ చూడట. మళ్ళీ 60 సంవత్సరాల ఏజ్ ఉంది, 8 మందిని లైంగికంగా కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తాడట, బ్లాక్మెయిల్ చేసి. ఇక ఇసుకొచ్చినట్టుంది, అందరు రౌండ్ అప్ వేసి నరికేసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టారట. ఇట్లాంటి కొన్ని జరుగుతాయి. ఇక చట్టం చేయలేని పనులను మరి ఏం చేస్తారు, ఇక చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని చేశారు. ఇది ఒరిస్సాలో జరిగింది నిన్న. నరికేసి తగలబెట్టారట. రైట్. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రికార్డులు లేవంటే శిక్ష తప్పదు, జిహెచ్ఎంసీలో రికార్డులు మాయం. ఎవడు శిక్షిస్తాడు? రికార్డులు లేవంటే ఎవడు శిక్షించట్లే. శిక్ష ఉంటే బాగుంటుంది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెడితే వాళ్ళు లంగాపాలన చేసి తప్పులు చేసి అధికారులు ఆ రికార్డు మాయమైంది దొరకట్లేదు అంటున్నారు.
మరి రికార్డు మాయమైతే కేసు పెట్టారా, ఆ కస్టోడియన్ ఆఫీసర్ పైన చర్య తీసుకొనిరా అంటే ఏముండదు. సింపుల్ రికార్డు లేదంటే ఇంక అయిపోయా, వాడు అవినీతి అంతా మాఫీ. ఆ రికార్డు లేనందుకు కూడా కేసు పెట్టాలని అంటున్నారు. ఇప్పుడు బయట నుంచి డిమాండ్ వాస్తవం అది. రికార్డు పోతే ఎందుకు కేసు పెట్టరు? మీ సొంతానికి సంబంధించిన డాక్యుమెంట్లు పోయినాయి అనుకో, ప్రాపర్టీ డాక్యుమెంట్లో, పాస్బుక్లో ఇంకోటి పోయింది అనుకో, ఏం చేస్తారు మీరు? పోలీస్ కంప్లైంట్ ఇయ్యరు పలానా డాక్యుమెంట్ పోయిందని. మరి ఎందుకు ఇట్లా గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్లు ఆ రికార్డుని కస్టోడియన్ చేయాల్సిన ఆఫీసరు వెంటనే పోయి నా ఆఫీసులో పలానా రికార్డు పలానా నెంబర్ ఫైలు పోయింది అని ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదంటే ఈ దొంగ పనులు చేశారు కదా, దొంగ పనుల కథ అంతా బయటపడిందని వాటిని వీళ్ళే కాలబెట్టి పోయింది అంటున్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు ఉండాలి. ఏ శాఖ అయినా, ఒక జిహెచ్ఎంసీ కాదు, జిహెచ్ఎంసీలు అట చాలా జరిగినాయట, అవినీతి అక్రమాల ఫైళ్ళని మాయమైనాయట, దానిపైన శిక్ష తప్పదు అంటున్నారు. టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగాల్లో ఫైళ్లు అదృశ్యం, అక్రమాల ఆరోపణలు, అధికారులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడి రికార్డులు మాయం చేస్తున్న పోయినాం. బిఎన్ఎస్ యాక్టు ఏం చెబుతుంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వ రికార్డులు కావాలని మాయం చేసినా ఉండి ఇవ్వకపోయినా ఎంతటి వారినైనా చట్టం వదలదు, సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్న ప్రజలు కోరుతారు కానీ వాళ్ళు చేయరు. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.